హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద మౌని న్యాచురల్ టాక్స్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గర జరిగిన పడి పూజ దుర్గమ్మకి చేసింది. మీరైతే చాలా పడి పూజలు చూసుంటారు. అవన్నీ కూడా అయ్యప్ప స్వామికి చేస్తారు. కానీ నేనైతే అమ్మవారికి చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఈ డెకరేషన్ అంతా మార్నింగ్ నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్. మా వారు భవానీ మాల వేసుకున్నారు. డెకరేషన్ అంతా చాలా అంటే 20 మంది భవానీల దగ్గర దాకా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి చేసుకున్నారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడేమో విఘ్నేశ్వరుని, మధ్యలో అమ్మవారిని, అటు సైడ్ లక్ష్మీమాతని పెట్టుకొని 3 గుడులు కట్టేసి అంటి దవ్వలతో ఇదంతా కూడా చేశారు. ఈ పూజ అంతా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేశారు. భవానీలందరూ కూడా కింద కూర్చొని 9 అవతారాలు పెట్టుకొని ప్రతి అవతారంకి పూజ చేసుకుంటున్నారు. భవానీలతో పాటు అయ్యప్ప స్వాములను కూడా పిలుచుకున్నారు. రాత్రికి అందరికీ అక్కడే భిక్ష కూడా పెడుతున్నారు. దానికోసమని పిలుచుకున్నారు. బ్యాక్ సైడ్ వాళ్ళు ఉన్నారు. ఈ పూజ అంతా ఆ రోజు కంప్లీట్ అయ్యేసరికి నైట్ 1 o'clock అట్లా అయింది ఫ్రెండ్స్. ఇదంతా చేయడానికైతే వాళ్ళంతా చాలా కష్టపడ్డారు. ఇదిగోండి ఈ పూజ అనేది మాత్రం అక్కడ చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఆ ఆంటీ ఏమో అందులో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. ప్రతి ఫ్రైడే కూడా చేసుకుంటారు. ఇదనేది ఏంటంటే చండీ టైంలో భవనిమాల వేసుకుంటారు కదా, వాళ్ళు 41 days చేసుకుంటారు. 41 daysలో ఎన్ని ఫ్రైడేస్ ఉంటే అన్ని ఫ్రైడేస్ కూడా ఈ పూజ చేసుకుంటారు. ఇలా ప్రతి శుక్రవారం కూడా పడి అంటే మెట్లు ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకుంటారు. చూడండి ఎంత గ్రాండ్ లుక్తో ఉంది. ఈ వీడియో అనేది ఈ ఇయర్ చేశారంట. మేము అక్కడ లేము, వైజాగ్ నుంచి ఊరికి వచ్చేసాం. వాళ్ళు అనేది ఈ వీడియో పెట్టారు. ఎలా ఉంది ఏంటి ఎలా చేసుకున్నాం అనేది. కానీ అక్కడైతే చాలా బాగా పూజలు చేస్తారు. నేను చాలా పూజలు చూశాను కానీ అమ్మవారికి ఇంత గ్రాండ్గా చేయడం అనేది అక్కడే చూశాను. చూడండి చండీ టైం ఉంటుంది కదా, 41 days భవనిమాల వేసిన వాళ్ళు ప్రతి ఫ్రైడే ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. 9 అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాలన్నీ కూడా గోడకు అటాచ్ చేసేసారు. ఎంత అందంగా ఉందో రూమ్ అంతా. చూసారా? మీరైతే ఇలాంటి పూజలు ఎక్కడైనా చూసింటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కడ చూడలేదు. వీళ్ళు ఎంత బాగా చేస్తారంటే మార్నింగ్ ఒక 1 hour అట్లా చేసుకుంటారు. నైట్ వచ్చేసరికి 6 o'clock స్టార్ట్ చేశారంటే నైట్ ఖచ్చితంగా 10:30, 11 అవుతుంది ఫ్రెండ్స్. ఎంతమంది భవానీలు వస్తారో అందరూ కూడా ఉండి పూజలు చేసుకుంటారు. అక్కడైతే ఆ ఆంటీ ప్రతి ఫ్రైడే కూడా నార్మల్ డేస్లో కూడా అమ్మవారికి దీపం పెట్టుకుంటారు. ఈ భవానీ చూడండి మంత్రాలు చదువుతున్నారు, సాంగ్స్ కూడా పాడతారు పూజ అయిపోయిన తర్వాత. చూడండి రూమ్ అంతా చూసిన తర్వాత ఎంత నిండుగా ఉందో దుర్గమ్మ అదంతా కూడా. చూసారా? అమ్మవారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నారు. అమ్మవారిని మనం నమ్ముకుంటే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా నమ్ముకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మౌని న్యాచురల్ టాక్స్. ఈ ఛానల్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ని మీరు ప్రతి ఛానల్ని ఎలా ఆదరిస్తారో సపోర్ట్ చేస్తారో అలా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ లేటర్.